ఇప్పుడు ఆ ఫైండ్ అవుట్స్ అన్ని చేస్తున్నారు. ఇది యాక్చువల్ ఏంటంటే తమిళ్ ప్రింట్ నుంచి వచ్చింది. దానికి తెలుగు ఆడియో కలిపారు దానికి. అది కూడా ఫైండ్ అవుట్ చేసాము. ఇప్పుడు మొత్తం ఆ రీసెర్చ్ అంతా కూడా జరుగుతుంది. ఇది ఎందుకంటే ఇప్పుడు క్యూబ్ అంటే కోడ్ ఉంటుంది డెఫినెట్‌గా. అది వీడియో చేయగానే కోడ్ తెలిసిపోతుంది. ఇట్స్ నాట్ ఏ క్యూబ్ నుంచి రాలేదు అది. బయట ఏ ప్లాట్‌ఫామ్ నుంచి వచ్చిందో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అరవింద్ గారు, సార్ మీరు మొన్న గేమ్ చేంజర్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది మళ్ళీ మొన్నటిదాకా ఏం లేదు. మేజర్గా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ రిలీజ్ అయినప్పుడు అరవింద్ గారికి పట్టదు. అరవింద్ గారు తండేల్కి రిలీజ్ అయినప్పుడు రామ్ చరణ్ గారికి దిల్రాజు గారికి పట్టదు. ఇండస్ట్రీలో మనకి యూనిటీ లేకుండా ఎప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రొడ్యూసర్లు కానీ హీరోలు కానీ అప్పటికప్పుడు తంటాలు పడడం, తర్వాత ఆడ సినిమా అయిపోయాక అక్కడితో అయిపోతుంది. ఒక కామన్ ప్లాట్ఫామ్లో అందరూ వచ్చి ఒకరికొకరు హెల్ప్ చేసుకుని చేస్తే ఇంతవరకు రాదు కదా. యాక్చువల్గా అలాగా అనుకునే అప్పుడు ఇక్కడ సెల్ పెట్టామండి, అందరం కలిపే ఆ సెల్ పెట్టాము. ఈ మధ్య ఆ సెల్కి కొద్దిగా సపోర్ట్ తక్కువైంది, ఎందుకంటే పైరసీ పోవడం వల్ల. బట్ నేను మట్టుకు అన్ని సినిమాలకి కన్సిస్టెంట్గా డబ్బు కడుతూనే వచ్చాను ఇక్కడ. కొంతమంది ఏంటి పైరసీ లేదు కదా ఈ డబ్బులు ఇక్కడ కట్టడం ఎందుకులే అని కొంతమంది వదిలేస్తున్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ సెల్ బలంగా ఉండాలంటే మనం అందరం వస్తుంది అనుకునే డబ్బు పే చేయాలి. ఇందులో పైరసీ వస్తుంది రాబోతుంది అనుకునే పే చేయాలి. అందుకని ఈ సెల్ని ఇంకా స్ట్రాంగ్ చేయాలండి. మీరన్న ప్రకారం నేను ఈ సెల్ని స్ట్రాంగ్ చేయాలని అనుకుంటున్నాను. ఇట్ వాజ్ ఆల్వేస్ అన్ మైనర్ ఇదండి. మేము వై విల్ లూజ్ అవర్ రెవెన్యూ. అది ఎక్కువ ఉంటే ఊరుకోండి. లేదు సార్, దీనికి సంబంధం లేదు. అంటే ఇప్పుడు మన ఏదైతే ఎన్క్రిప్టెడ్ ఫైల్స్ ఉన్నాయో చాలా స్ట్రాంగ్ ఎన్క్రిప్టెడ్ మనకి. బట్ అట్ ద సేమ్ టైం మేము ఎంత స్ట్రాంగ్గా ఇప్పుడు ప్లాట్ఫామ్స్ మన క్యూబ్ కానీ యూఎఫ్ఓ కానీ ప్లాట్ఫామ్స్ ఎంత టెక్నాలజీ తీసుకొస్తున్నాయో ఆ ఎన్క్రిప్టెడ్ బ్రేక్ చేయడానికి అవతల వాళ్ళు అంతే టెక్నాలజీ వాడుతున్నారు. అండ్ ఇట్స్ అ హ్యూజ్ రెవెన్యూ ఫర్ దెమ్. సో అందుకని మనం ఎంత టెక్నాలజీ వెళ్తున్నా కూడా ఒక స్టెప్ ఎదురే ఉంటున్నారు. మధ్యలో బాగా కంట్రోల్ అయింది, ఇప్పుడు మళ్ళీ లూజ్ అయింది. సో అగైన్ ఆల్ ద ప్రొడ్యూసర్స్ ఇన్ ఇండియా వీ హ్యావ్ టు సిట్ అండ్ థింక్ ఆన్ దిస్ అగైన్. ఇక ట్రాక్ చేశారండి. అవి 46 IP అడ్రసెస్లో ఆఫ్రికన్ కంట్రీ నుంచి ప్లే అవుతున్నాయి. సో మన ఇండియాకి ఏంటంటే కొన్ని కంట్రీస్తో లింక్ ఉంది. వాళ్ళు చాలా తెలివిగా ఏంటంటే మనకి ఎక్కడెక్కడ పోతే మనకి సైబర్ సపోర్ట్ ఉండదో ఆ కంట్రీస్ నుంచి లాంచ్ చేస్తున్నారు. ఇవన్నీ ఇండియన్ కంట్రీస్ నుంచి లాంచ్ చేయట్లేదు. ఇండియన్ కంట్రీస్ నుంచి లాంచ్ చేస్తే మనకి ప్రొడ్యూసర్స్కి 1 అవరే ISP బ్లాక్ చేయడానికి. బట్ ఇవన్నీ ఏంటంటే ఫారిన్ కంట్రీస్ నుంచి. ఇప్పుడు అది కూడా ISP ఇండియా బ్లాక్ చేసింది చాలా. ఇప్పుడు ఐబొమ్మను కూడా నిన్న 3 సార్లు బ్లాక్ చేసాం. వాడు ఇమ్మీడియట్లీ జస్ట్ దాంట్లో ఒక నెంబర్ మార్చుకుంటే వాడు మళ్ళీ ఇంకొక IP నుంచి వాడు చేయొచ్చు. కానీ ఇప్పుడు ఒక సినిమా గురించి మనం మాట్లాడుతున్నాం.